అందరికీ నమస్కారం. నేను మీ రైతు మనవని రైతే రాజు. జై కిసాన్, జై హింద్. ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నీరు తక్కువగా ఉన్నా సరే ఈ పంటతో ఎకరానికి మంచి ఆదాయం పొందవచ్చు. అదేదో తెలుసండి, ఆవకాడో పంట. ఆవకాడో పంటకి సరైన నేల, సరైన రకం వేసుకుంటే చాలండి, మంచి ఆదాయం వస్తుంది. ఇవి ఎకరానికి సుమారుగా 100 నుంచి 150 మొక్కలు అనేవి మనం వేసుకోవచ్చు. నాటిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు మొక్కల ఎదుగుదలపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు 3వ సంవత్సరం నుండి కొంత దిగుబడి ప్రారంభమవుతుంది. కానీ 5 నుండి 7 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 100% పంట అనేది మన చేతికి అందుతుంది. అలాగే నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడాను మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఏమిటంటే నీరు తక్కువగా ఉండటమే. అలా ఉంటే చాలు, మనకి లక్షల్లో కూడా ఆదాయం వస్తుంది సంవత్సరాలు గడిచే కొద్ది. మరి ఇటువంటి ఆవకాడో పంటకి తెగుళ్ళు వ్యాధులు ఏమైనా వస్తాయా అంటే వస్తాయండి. వేరుకుళ్ళు వస్తాయి, అలాగే స్కేల్ పురుగులు వస్తాయి, మిలీబగ్స్ వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. వీటిలో చాలా వాటిని సరైన పద్ధతిలో మనం నివారించవచ్చు. అదే వేప నూనెతో స్ప్రే చేయటం. ఇది చేయటం వల్ల చాలా వరకు ఈ పురుగులన్నీ కూడాను చనిపోతూ ఉంటాయి. నీరు అసలు నిల్వ ఉండకూడదు. రెండోది, ఆవకాడోలు 1000 రకాల పైన ఉన్నాయి. ఆ 1000 రకాల పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సో మన దేశానికి సూట్ అయ్యేటటువంటి ఒక 3-4 రకాల గురించి మనం పరిశీలిద్దాం. ఇవి వేసుకున్నట్లయితే కనుక సంవత్సరం పొడవునా మనకి ఆదాయం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఎటువంటివి అని చూసుకున్నట్లయితే కనుక పోలోక్, బూత్ గ్రూప్ ఇవి, మరియు వెస్ట్ ఇండియన్ ఇవి హైబ్రిడ్ రకాలండి. ఇది కాక మన గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి ఆర్కా సుప్రీము మరియు ఆర్కా కూర్గు రావి వంటి రకాలు కూడాను మనకి మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి మొక్కలు. మనం ఏ మొక్క పడితే ఆ మొక్క నాటకూడదు. చలికాలంలో వేసే మొక్కలు ఉంటాయి, అటువంటివి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి వేడి వాతావరణం ఉంటే వేయకూడదు. నీరు నిల్వ ఉండే నేలల్లో కూడా వేయకూడదు. నీరు తక్కువగా దొరికే ప్రాంతాల్లో భలే లాభం వస్తుంది. దీనికి మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వారు వీటిని పరిశీలించి మన దేశానికి ఏవి సరైనవో వాటిని రికమెండ్ కూడా చేశారు. మన భారత ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి ఈ రకాలు ఏవైతే ఉన్నాయో ఆర్క్ సుప్రీం, ఆర్క్ కూర్గు రావి చాలా మంచి దిగుబడిని ఇస్తాయి. మరి మీలో ఎవరైనా కానీ ఈ ఆవకాడో పంటను వేసి మంచి లాభాలు పొందుతున్నట్లయితే ఎకరానికి మీకు ఎంత ఆదాయం వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.